అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో ఈపీఎస్ 95 పెన్షనర్ల దీర్ఘకాల డిమాండ్లు నాటకీయ మలుపులో భారతదేశ రాజకీయ కారిడార్లలో సంచలనం సృష్టించాయి. వేలాది మంది ఈపీఎస్ 95 పెన్షనర్లు భారీ నిరసనకు సిద్ధమవుతుండగా, వారి ఫిర్యాదులను పరిష్కరించాలని ప్రభుత్వం ఒత్తిడిలో ఉంది మరియు ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక కమిటీ ఏర్పడింది. గణనీయమైన సంస్కరణల వాగ్దానాలతో పెన్షన్ విధానాలలో పెద్ద మార్పుకు వేదిక సిద్ధమైంది. కాని ఈ మార్పులు ఏమిటి మరియు అవి పెన్షనర్ల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి? ఈపీఎస్ 95 పెన్షనర్ల డిమాండ్లను ప్రభుత్వం ఎలా తీర్చాలని యోచిస్తుందో తాజా పరిణామాలను తెలుసుకోవడానికి పూర్తి వీడియోను చూడండి. అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. అన్ని రాష్ట్రాల నుండి ఈపీఎస్ 95 పెన్షనర్లు భారీ నిరసనకు సిద్ధమవుతున్నందున గణనీయమైన మలుపు తిరిగింది. ఈ నెల 13న ప్రారంభం కానున్న ప్రదర్శనల గురించి ప్రభుత్వానికి హెచ్చరికలు అందాయి. పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపు ప్రభుత్వం మా డిమాండ్లను పరిష్కరించడంలో విఫలమైతే దేశవ్యాప్తంగా భారీ ఆందోళనకు దిగుతామని ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ కమాండెంట్ అశోక్ రావత్ ప్రకటించారు. ఈ పరిస్థితి రాజకీయ కారిడార్లలో భూకంపం సృష్టించింది. పెన్షనర్ల డిమాండ్లపై ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించింది. లోక్సభ మరియు రాజ్యసభలోని పార్లమెంటు సభ్యులు ఈ సమస్యల గురించి తీవ్రంగా లేవనెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని ప్రేరేపించారు. పెన్షనర్ల దీర్ఘకాలిక ఫిర్యాదులను పరిష్కరించడానికి అవసరమైన అన్ని సౌకర్యాలను అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అశోక్ రావత్ ప్రభుత్వ అధికారులతో సమావేశమైనప్పుడల్లా పెన్షనర్ల డిమాండ్లను పరిష్కరిస్తున్నామని ఆయనకు హామీ లభించింది. అయితే లోక్సభలో ఇటీవలి సమావేశాలలో ఈ డిమాండ్లన్నీ అధికారికంగా అంగీకరించబడ్డాయి. ఈ ఆందోళనలను పరిష్కరించడానికి స్పీకర్ ఒక పరిచయాన్ని సిద్ధం చేశారు మరియు రాజకీయ ఒత్తిడి కారణంగా అన్ని పార్టీలు పెన్షనర్లకు మద్దతు ఇవ్వడానికి కలిసివచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ఈ సమస్యలను పరిష్కరించడానికి చురుకుగా పనిచేస్తోంది. ఈ విషయంలో పార్టీ ఇతర పార్టీలను లక్ష్యంగా చేసుకుంది. పెన్షనర్ల సంక్షేమం పట్ల తన నిబద్ధతను నొక్కి చెబుతోంది. ప్రభుత్వం పెన్షనర్ల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని మరియు అధికారంలో ఉన్నవారు ఈ డిమాండ్లను తీవ్రంగా పరిగణిస్తారని స్పష్టం చేసింది. దశాబ్ద కాలంగా పెన్షనర్లు ఇతర ప్రయోజనాలతో పాటు కనీస పెన్షన్ పెంపును డిమాండ్ చేస్తున్నారు. పెన్షనర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందించడానికి ప్రభుత్వం ఇప్పుడు తన చర్యను రూపొందించింది. ఈ మార్పులను అమలు చేయడానికి ఒక కేడర్ను రూపొందించడానికి సూచనలు జారీ చేయబడ్డాయి. దీనిని 3 కీలక మంత్రిత్వ శాఖలు సమీక్షిస్తాయి. మన్సుఖ్ మాండవీయ ఆధ్వర్యంలోని కార్మిక మంత్రిత్వ శాఖ, నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు చివరకు ప్రధానమంత్రి కార్యాలయం. ఈ సమీక్షల తర్వాత ప్రతిపాదనను మంత్రివర్గానికి సమర్పించనున్నారు. డిఏతో పాటు కనీసం 3,000 నుండి 7,500 వరకు పెంపుతో సహా ఈ మార్పుల కోసం పెన్షనర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కనీస పెన్షన్ పెంపు ప్రకటన తర్వాత బకాయిల గురించి కూడా ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ డిమాండ్లను పరిష్కరించాలనే ప్రభుత్వం నిర్ణయం కొత్త పదవీ విరమణ చేసిన వారి పెన్షన్లలో గణనీయమైన పెరుగుదలకు దారితీయవచ్చు. ముగింపులో పెన్షనర్ల డిమాండ్లకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం తన నిబద్ధతను ప్రదర్శించింది మరియు ఈ మార్పులను అమలు చేయడానికి ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. ఎంపీలు పెన్షనర్లకు మద్దతుగా నిలుస్తున్నందున ప్రభుత్వం వీలైనంత త్వరగా అవసరమైన అన్ని సౌకర్యాలను అందించే ప్రక్రియను వేగవంతం చేసే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు సమాచారంగా అనిపిస్తే దిగువ వ్యాఖ్యలలో మీ అభిప్రాయాలను వినడానికి మేము ఇష్టపడతాము. ఈపీఎఫ్ఓ మరియు ఈపీఎస్ 95 పెన్షన్లకు సంబంధించిన అన్ని విషయాలపై తాజాగా ఉండటానికి దయచేసి మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.